హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మనం మైసిగండి టెంపుల్, ఇది హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఈ టెంపుల్ ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. ఏవండో నాగు గారు. ఈ టెంపుల్లో అమ్మవారు ఒక వేప చెట్టు కింద ఉంది అని కోరికలు తీరుస్తుందని చెప్తారు. అమ్మవారిని ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ స్థానిక బంజారా వాళ్ళు కులదైవంగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం సుమారు 20 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు కాబట్టి జనాలు చక్కగా చాలామంది వస్తారని కూడా అంటున్నారు. ఇక్కడ ఆది, సోమ, మంగళవారాల్లో ఎక్కువగా రద్దీగా ఉంటుంది. బంజారా వాళ్ళు చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పూజారుగా ఉంటారంట. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది అని కూడా అంటున్నారు. ఈ టెంపుల్లో నరబోతు వంశతులు అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఈ వేప చెట్టు కింద ఉంటుందంట ఈ టెంపుల్లో అమ్మవారు వచ్చేసి. అక్కడ కనిపిస్తుంది కదా పైన మనకి పుట్టలాగా. ఇక్కడ 74 స్తంభాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ విశిష్టత అంట. సో మనం ఈ టెంపుల్కి వచ్చేసామన్నమాట. అక్కడ అమ్మవారు చూడడానికి కూడా చాలా బాగుంటారు. మాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్. సరదాగా మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామన్నమాట. అమ్మవారిని చూడడానికి కూడా బాగుంది. ఇక్కడ పుట్ట ఉంటుందంట, చాలా బాగుంటుంది. ఆ పుట్ట కూడా మేము కూడా చూసాము. చూడండి మీరు కూడా టెంపుల్ని, మీరు వెళ్ళండి. అమ్మవారు చాలా బాగున్నారు ఇక్కడ. మనం ఏవైనా కోరికలు కోరుకుంటే అవి కూడా నెరవేరుతాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రసాదం మీకు తెలిసిందేగా, వివేకాకి చాలా ఇష్టం ప్రసాదం. సో ప్రసాదం తీసేసుకొని తినేసాం. అక్కడ నుంచి మా ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసేసుకున్నాం. నేను మా వారు కూడా ఫోటో బ్లాక్ అండ్ వైట్లో తీసేసుకున్నాం. ఏదో సరదాగా బాగుంటుంది కదా అని. అక్కడ నుంచి భోజనం చేయడానికి ఒక దగ్గర కూర్చొని మేము భోజనం చేసుకున్నాం. మా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగేసి అక్కడ భోజనం చేసేసుకొని, ఇంకా చూసారా చిన్నపిల్లాడు స్ప్రైట్ తాగుతూ చేసి చెప్తున్నారు మా వారికి. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు భోజనం చేసేసుకొని అందరం కలిసి అక్కడ వండిస్తారండో. మనం మాట్లాడుకొని డబ్బులు ఇస్తే మనకు వండిస్తారు. అక్కడ కూర్చొని ఇంకా మేము వంట తెప్పించేసుకున్నాం కదా, అది తినేసి అక్కడి నుంచి ఇంకా మేము అన్నీ తీసేసుకొని బయలుదేరిపోయాం. సైనింగ్ ఆఫ్ మీ వివేక. బాయ్.